గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట భారత్కు ఒక పీడకలలాగా మిగిలిపోగా దక్షిణాఫ్రికాకు మాత్రం అద్భుతమైన ఆధిపత్యాన్ని అందించింది. ముఖ్యంగా జట్టు బౌలింగ్ ఆల్రౌండర్లు ముత్తుస్వామి, మార్కో జాన్సన్ ఆడిన తీరు అద్భుతమని చెప్పాలి. ఈ ఇద్దరు కూడా ప్రొఫెషనల్ బ్యాటర్స్ కాకపోయినా భారత బౌలర్లను ఆడిన తీరు అమోఘం. పర్ఫెక్ట్ టెస్ట్ బ్యాటర్స్ లాగా ఈ ఇద్దరు సౌత్ ఆఫ్రికన్స్ ఆడిన తీరు క్రికెట్ అభిమానుల మనసు దోచుకుంది. ముత్తుస్వామి ముచ్చటగా సెంచరీతో సింహగర్జన చేయగా, జాన్సన్ త్రుటిలో సెంచరీ చేజారినా పవర్ హిట్టింగ్తో పరుగుల వరద పారించాడు. ఈ ఇద్దరు దక్షిణాఫ్రికా బ్యాటర్ల దెబ్బకు రెండవ రోజు ఎన్ని రికార్డ్స్ బద్దలయ్యాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ముందుగా ముత్తుస్వామి విషయానికొస్తే తన అద్భుత బ్యాటింగ్తో పలు అరుదైన రికార్డులను సృష్టించాడు. వీటిలో అత్యంత ముఖ్యమైనది అతని మొదటి టెస్ట్ సెంచరీ. భారత గడ్డపై క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చి భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 109 పరుగులు చేయడం అతని కెరీర్లోనే ఒక మైలురాయి. ఈ సెంచరీతో అతను ఒక ఎలైట్ లిస్టులో చేరాడు. భారత గడ్డపై 7వ స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి సెంచరీ చేసిన 3వ దక్షిణాఫ్రికా ఆటగాడిగా ముత్తుస్వామి రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ ఘనతను క్వింటన్ డికాక్ మరియు లాన్స్ క్లూజనర్ మాత్రమే సాధించారు. ఇక ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో భారత్లో 7వ స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసిన ఇద్దరు దక్షిణాఫ్రికా బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. అలాగే గత 13 ఏళ్లలో భారత గడ్డపై ఒక విదేశీ జట్టుకు చెందిన ఇద్దరు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీలు చేయడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. ఇక మరో ఆల్రౌండర్ మార్కో జాన్సన్ తన బ్యాటింగ్తో రికార్డుల మోత మోగించాడు. ఈ ఇన్నింగ్స్లో అతను ఏకంగా 7 సిక్సర్లు బాది దక్షిణాఫ్రికా తరపున ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏబీ డివిలియర్స్ మరియు క్వింటన్ డికాక్ రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా భారత్పై ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో 7 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా షాహిద్ అఫ్రిది సరసన నిలిచాడు. 9వ స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో టిమ్ సౌథీ తర్వాత జాన్సన్ ఇప్పుడు రెండో స్థానంలో నిలిచాడు. అలా ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్లు రికార్డుల మోత మోగించారు. కోల్కతాలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లో అయిపోతే కొంతమంది విమర్శలు గుప్పించారు. దీంతో ఈ మ్యాచ్కు పిచ్చు మార్చారు. కానీ ఆ పిచ్చేమో పెద్ద రాడ్ పిచ్ లాగా కనిపిస్తోంది. బౌలర్లకు పిచ్చెక్కిస్తోంది. ఈ వికెట్పై వికెట్లు తీయాలి అంటే బౌలర్ల నరాలు తెగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదే గనక జరిగితే ఇండియా టెస్ట్ సిరీస్ కోల్పోతుంది. అలా జరగకుండా ఈ మ్యాచ్లో భారత్ గెలవాలి అంటే ఒకే ఒక దారుంది. అదేంటంటే భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో అతి భారీ స్కోరు చేసి చివరి 2 రోజులు దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలి. అప్పుడు చివరి 2 రోజులు స్పిన్కు అనుకూలించే పిచ్పై దక్షిణాఫ్రికాకు మన స్పిన్నర్లు చుక్కలు చూపించి కట్టడి చేయాలి. అలా చేస్తేనే ఇండియా గెలుస్తుంది. మొదట ఫీల్డింగ్ చేసి ప్రత్యర్థికి 400కు పైగా పరుగులు సమర్పించుకున్న తర్వాత భారత్ చివరిసారిగా 2016లో గెలిచింది. అప్పుడు ఇంగ్లాండ్ 477 పరుగులు చేయగా కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో భారత్ 759 పరుగులు చేసి ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు అలాంటి అద్భుతమే జరిగితే తప్ప భారత్ గెలవడం కష్టం. మరి ఈ మ్యాచ్లో ఇండియా తరపున డబుల్ లేదా ట్రిపుల్ సెంచరీ చేసే మొనగాడు ఎవరో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి హైప్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి. రెండవ రోజు హైలైట్స్ విషయానికొస్తే 6 వికెట్ల నష్టంతో 247 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 300 లేదా 350 పరుగులలోపే ఆలౌట్ అవుతుందని అందరూ భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన భారత సంతతి ఆటగాడు సెనురన్ ముత్తుస్వామి మరియు మార్కో జాన్సన్ భారత బౌలర్ల ఆశలపై నీళ్లు చెల్లారు. ముఖ్యంగా తొలి సెషన్లో ముత్తుస్వామి మరియు వికెట్ కీపర్ కైల్ వెరియన్ భారత బౌలర్లకు ఒక్క వికెట్ కూడా ఇవ్వకుండా విసిగించారు. వీరిద్దరూ వికెట్కు అడ్డంగా గోడ కట్టినట్లాడి స్కోరు బోర్డును నిలకడగా నడిపించారు. భారత బౌలర్లకు 3 చెరువుల నీళ్లు తాగించిన ముత్తుస్వామి టీమిండియా సహనానికి నిజమైన పరీక్ష పెట్టాడు. పర్ఫెక్ట్ టెస్ట్ బ్యాటర్గా ఆడుతూ అదరగొట్టాడు. అయితే కైల్ వెరియన్ 45 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో 7వ వికెట్కు నెలకొల్పిన 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడిందే. ఇక తర్వాత మార్కో జాన్సన్ క్రీజులోకి వచ్చాక ఆట స్వరూపమే మారిపోయింది. ముత్తుస్వామి ఒకవైపు వికెట్ కాపాడుకుంటూ యాంకర్ రోల్ పోషిస్తే జాన్సన్ తన పొడవాటి చేతులతో బౌండరీల వర్షం కురిపించాడు. భారత బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, జడేజాలు జాన్సన్ ధాటికి నిలవలేకపోయారు. జాన్సన్ ఏకంగా 7 సిక్సర్లు బాది బౌలర్ల భరతం పట్టి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యం అన్నట్లుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ముత్తుస్వామి తన తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకుని సంబరాలు పూర్తి చేసుకున్నాడు. జాన్సన్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని చుక్కలు చూపించాడు. ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా స్కోర్ కూడా 400 మార్కు దాటింది. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక
సిరాజ్ బౌలింగ్లో 109 పరుగుల వద్ద ముత్తుస్వామి అవుట్ అయ్యాడు. ముత్తుస్వామి అవుట్ అయినా మరో ఎండ్లో జాన్సన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లే బ్యాటింగ్ చేసి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. చూస్తుండగానే జాన్సన్ కూడా సెంచరీకు చేరువవుతున్న తరుణంలో 93 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి చివరి వికెట్గా వెనుదిరిగాడు. త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. మిగిలిన టైలెండర్ బ్యాటర్స్లో హార్మర్ 5 పరుగులకు అవుట్ అవ్వగా కేశవ్ మహారాజ్ 12 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలా దక్షిణాఫ్రికా ఊహించని విధంగా 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక భారత బౌలర్ల ప్రదర్శన రెండో రోజు మరీ అంత గొప్పగా సాగలేదు. తొలి సెషన్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం వారి వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. కెప్టెన్ రిషబ్ పంత్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. మిగిలిన బౌలర్లలో జడేజా, బుమ్రా, సిరాజ్ చెరకు 2 వికెట్లు దక్కించుకున్నారు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు కేవలం 6.1 ఓవర్లు మాత్రమే ఆడింది. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను అర్ధాంతరంగా ముగించారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 1 వికెట్ కూడా నష్టపోకుండా 9 పరుగుల వద్ద నిలిచింది. 7 పరుగులతో జైస్వాల్, 2 పరుగులతో రాహుల్ క్రీజులో ఉన్నారు. మరి మూడవ రోజు ఆటలో భారత ఆటగాళ్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.